చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల హాజరీ మహిళలకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళల అభివృద్ధి కోసం మహిళలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో ముందుగా మహిళలకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి సర్వే నిర్వహించి వారికి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. హస్తకళల అభివృద్ధి కార్యాలయం ఢిల్లీలో ఉందని, రాష్ట్రంలో మొత్తం 2 కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని, మెదక్ జిల్లాలో మొదటగా చేగుంట మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, హస్తకళల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు ఫరీదా, సుల్తానా, లలిత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది హ్యాండిక్రాఫ్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య కారణం నేను మేడము. సో ఇక్కడ మహిళలు ఏంటంటే ఖాళీగా ఉండి ఇంట్లో టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు ఉపాధి ఏమీ లేదు, కొంతమందికి అయితే మరీ ఉపాధి లేకుండా కూడా ఖాళీగా ఉంటారు. సో అలాంటి మహిళలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ కాలపైన వాళ్ళు ఏదో కొంత చేసుకొని నిలబడగలుగుతారని చెప్పే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో ఏంటంటే మీకు ఫస్ట్ 60 days వాళ్ళే నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేకున్నా పర్వాలేదు, అన్ని నాలెడ్జ్ వాళ్ళే ఇస్తారు. మీకు ఖర్చుకి పైసలు కూడా ఇచ్చి మీకు నేర్పిస్తారు. సో మీరు నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీకు ఓన్గా పెట్టుకోవాలి అనుకుంటే మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం గారు. లోన్ విత్ లోన్ ఇచ్చి మీకు సపరేట్ గా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా, మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారో మీ సలహా ప్రకారం మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి సువర్ణ మేడం గారు మన విలేజ్ కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు వినియోగించుకుంటారు, ఎంతో కొంత మీ ఖర్చు కన్నా కనీసం మీరు మీ ఇంట్లో చేసుకోగలుగుతారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్కింగ్ డేస్ ఉంటుంది. మీకు డిజైనర్ని ఇక్కడికే తీసుకొని వస్తాం. అంటే డిజైనర్ ఎలా ఏంటి అని అంటే NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విన్నారా? అందులో డిజైన్ కోర్స్ పూర్తి చేసినటువంటి డిజైనర్స్ని మన డిపార్ట్మెంట్తో ఎంపానల్మెంట్ చేసుకొని వాళ్ళకు డిజైన్ ఫీజు అదంతా కూడా డిపార్ట్మెంట్ నుంచే పే చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి 25 days మీరు ఇక్కడ ఉండి మీకు వర్క్ నేర్పిస్తారు. అంటే ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి మీకు ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో స్కిల్ అంతా వచ్చేస్తుంది. సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో డిజైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి ఎటువంటి ప్రోడక్ట్ అయినా కూడా, అంటే పర్టికులర్ క్రాఫ్ట్, ఇప్పుడు పేపర్ మిషన్ అంటున్నాను కదా, దాంట్లో మీకు ఎటువంటి ప్రోడక్ట్ అయినా తయారు చేయగల స్కిల్ అనేది మీకు వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా దేనికోసం అని చేస్తాం? ఇక్కడే ఉంటే మీకు సేల్ అవుతుందా? పబ్లిసిటీ కావాలి, అన్నీ కావాలి. ఏం నేర్పిస్తారంటే 6 days ప్రోగ్రామ్ అన్నాను కదా, రోజుకు ఒక రీసోర్స్ పర్సన్ని మేమే ఇక్కడికి పిలిపించి ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు తయారు చేసే ప్రోడక్ట్లు ఎలా సేల్ చేయాలి. మనము చాలా రకాలుగా చేస్తాము, చాలా ప్రోడక్ట్స్ వేస్తాం, చాలా అందంగా చేస్తాం. వాటిని షాప్లో పెట్టుకొని కూర్చుంటే అవ్వదు కదా, తీసుకొని షాప్లో పెట్టుకొని కూర్చుంటేనో మనకు సేల్ అవ్వదు. దానికి ఏం కావాలి? ఫస్ట్ మనము మాటలు చెప్పాలి. మాటలు చెప్పి వచ్చిన కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. మాటలు చెప్పడంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరులే కానీ చాలా బాగా మాట్లాడతాం. అది ఎప్పుడు దాని మధ్య లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని క్యాలిక్యులేషన్స్ కూడా చేయాలి కదా. ఏదో గుడ్డిగా మేము ఇది తయారు చేసేస్తాం, ఇది అమ్మేసాము అనేసి అంటే కాదు కదా. అంటే మనం అమ్మడం లాభానికి అమ్ముతున్నామా, నష్టానికి అమ్ముతున్నాము. మరి సువర్చల మేడం గారు చెప్పినటువంటి విషయాలు మీకు తీసుకున్నారా? అర్థమైందా? అర్థమైంది. ఎందుకు ఇప్పుడు మహిళా దినోత్సవం రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి మేడంకి అవకాశం వచ్చింది కాబట్టి, మీరందరూ మహిళలే ఉన్నారు కాబట్టి దీని ఉద్దేశం కూడా అంటే చేతి కళలు, అంటే డిజైన్స్ చేయడంలో కానీ, ఇప్పుడు మేడం వేస్ట్ పేపరే అన్నారు, మన ఇంట్లో ఉన్న పిచ్చి పిచ్చి వస్తువులతో కూడా ఒకలాంటి డిజైన్ని తయారు చేసి అది ఎగ్జిబిషన్లో వాళ్ళే స్టాల్ అదంతా చేసిస్తామంటున్నారు కదా. మీకు మీ కుటుంబానికి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఆర్థికంగా మంచిగా ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అవునా? నిజమా కాదా? డబ్బులు ఇస్తాం, రండి, రండి, మీరు ఖాళీ కూర్చొని ఇంట్లోనే పని చేయండి, అవన్నీ మేమే నేర్పిస్తాం అంటున్నారు. ఎవరంటున్నారు?
సువర్చల మేడం గారు వాళ్ళ టీంతో సహా, అవునా? కాబట్టి మనకు నయా పైసా ఖర్చు లేకుండా మనకు ఆర్థికంగా మనం ఎదగడానికి. ఇప్పుడు కొందరు ఫ్యామిలీస్ మంచిగా ఉంటారు కానీ డబ్బులు ప్రతి దానికి భర్తను అడగాలి, లేకపోతే అక్కడికి వచ్చి మీకు అన్ని ప్రొవైడ్ చేసి ఖర్చులు ఇచ్చి పోయడం రావడానికి కూడా అన్ని ఛార్జెస్ కూడా వాళ్ళే పెట్టుకుంటా అంటున్నారు. అంత చక్కటి అవకాశాన్ని ఒక్కొక్క టీం లాగా, ఒక టీంలో 30 మంది లాగా మీరు గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్ సభ్యులు ఒక టీం కండి. వాళ్ళ లోపల ఎవరికైతే ఒక నైపుణ్యం ఉందో ఆ టీం మెంబర్స్ మొత్తానికి అంచనా వేయండి. అప్పుడు మేడం కూడా సాటిస్ఫై అవుతారు, మీకు కూడా ఆర్థికంగా చాలా చక్కగా డెవలప్ అవుతారు. కాబట్టి ఈ విషయం వర్చల మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.